కేఎన్ఎస్ లోకల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి వడతో అల్లిన మాలలు, తమలపాకు మాలలు, వివిధ రకాల పూలతో మాలలు అల్లి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు మరియు వాహనాలు వెళ్తున్న వారిని ఆపి మరీ వారికి అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్వాహకులు మరియు భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది దాచూరు. ఇది దాచూరు గ్రామం. కొత్తగా వచ్చిన దాచూరు గ్రామంలో పాత తెలుగుగంగ ముంపుకు గురైన గ్రామం. సుమారు 17-18 సంవత్సరాలు అయింది. ఈ ఊరికి వచ్చి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నాడు ఆంజనేయ స్వామి విగ్రహం లేదనే ఉద్దేశంతో ఈ గ్రామంలో పెద్దలందరూ మాట్లాడుకొని ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఊరందరూ మాట్లాడుకొని గ్రామం పెద్దల సహకారంతో పెద్దలు కొంతమంది చేరి హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం ఏటా ఆ రోజు అన్నదాన కార్యక్రమం స్వామికి ఒక ఉత్సవం లాగా చేయడం, గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ పాల్గొనడం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో నేనున్నానని ఈ ఊరికి చెందిన అబ్బాయి తీర్చిట్టి వెంకటరమణ అనే అబ్బాయి అన్నదానం ఉభయకర్తగా ఈరోజు వ్యవహరించి మిగతా సాయంత్రం గ్రామం తరఫున పెడుతున్నారు. అదేవిధంగా గత 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మాది దాచూరు గ్రామం. మా గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు వస్తుంది. ఈ విగ్రహానికి దాచూరు గ్రామ పెద్దలే కాక బయట నుంచి కూడా చాలా మంది మా గ్రామానికి సహకరించినందుకు వారికి మా కృతజ్ఞతలు. వారందరి సహకారంతోనే మేము ఈ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు దాచూరు గ్రామం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తీర్శెట్టి వెంకటరమణ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని విరాళ దాతగా అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. సాయంకాలం గ్రామంలో ఉండే ప్రజలందరూ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇటువంటి